మరి ఉన్నారేమని స్కూటర్ పట్టుకోవాలి. ఎంత మరుమంలో వారి నిర్వహిస్తూ భవిష్యత్ అవగాహన ప్రతినిధి తదుపరి బ్రహ్మశ్రీ శ్రీ ముద్దు రాజయ్య అవధాని గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వారు వేదికను అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి మరొక అవధాని డాక్టర్ శాస్త్ర రఘుపతి శర్మ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. అలాగే మరొక మొన్ననే ఆన్లైన్లో శతావధానం చేసినటువంటి అనేక అవధానాలు చేసినటువంటి మాన్యులు శ్రీ పటవర్ధన్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈనాటి కార్యక్రమానికి కేవలం ఒకే ఒక్క పిలుపుతో తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క పాదాల నుంచి వచ్చినటువంటి బ్రహ్మశ్రీ భరత్ శర్మ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈరోజు ఈ అవధాన కార్యక్రమంలో మరొక అవధానిగా వచ్చినటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ గౌరీభట్ల రఘురామ శర్మ గారు కరతాళాలు అలంకరించవలసిందిగా కోరుతున్నాను. అలాగే శ్రీ కవిశ్రీ సత్యబాబు గారు నిరంతరం పద్య సాహిత్యము, కవితలు, కవిత్వాలు, శతకాలు వీటి మీద నిరంతరం పోరాటం కొనసాగిస్తున్నటువంటి శ్రీ సత్యబాబు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ఏ దేవి పదములెంతే శుభం శుభాశుభాస్పదములై ఏ దేవి పదములెంతే శుభాస్పదములై నతులైన వారి ఉన్నతుల చేయు ఏ దేవి కరములెంతే ఏ దేవి కరములెంతే సుఖంకరములై వరులైన వారి వరులను సత్కవీశ్వరుల చేయు ఏ దేవి హృదయము హేరాల సదయమై ఏ దేవి హృదయము హేరాళ సదయమై పరులను భక్తి తత్పరుల చేయు ఏ దేవి రూపము ఇంపైన దీపమై లోకముంజే
పలుకను అట్టి శారద సాహితీయ ప్రవరద అట్టి శారద సాహితీయ ప్రవరద నవ్యమవధాని సమ్మేళనము నేడు నవ్యమవధాన సమ్మేళనము నేడు విజయపథమున నడిపించి వెలుగులిడుత విజయపథమున నడిపించి వెలుగులిడుత పద్యము శివమెత్తుచునాడా పద్యము శివమెత్తుచునాడ హృద్యరీతి సభాయ నమః. అత్యద్భుతంగా ఏర్పాటు చేసినటువంటి విలక్షణమైన కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమంలో అవధాని సమ్మేళనము అనేటువంటి శీర్షిక పెట్టాడు మా రాధాకృష్ణమూర్తి. అలాగే ఆశు కవిత ప్రదర్శనము అన్నారు. అవధాని సమ్మేళనం అంటే ఏం చేస్తారు అని అందరికీ సందేహం వస్తుంది. కాబట్టి కిందనే ఆశు కవిత ప్రదర్శనము అనే మాట కూడా స్పష్టంగా చెప్పారు. ఇందులో పాల్గొనేటువంటి అవధానులు కూడా చాలా చాలా విశాలమైన హృదయంతో ఇక్కడికి వచ్చేసారు. ఎందుకంటే ఈ గల్లీ అవధాన కార్యక్రమం, ఈ గల్లీ ఆశు కవిత ప్రదర్శన ఢిల్లీ ఆశు కవిత ప్రదర్శనతో సమానమని మనం అనుకోవాలి. ఢిల్లీలో చాలామంది చేస్తారు, అక్కడ వసతులు ఉంటాయి, కానీ గల్లీలో చేసేవాడు ఎవడు? కాబట్టి మేమంతా గల్లీలో అవధాన ప్రదర్శన ఇవ్వగలము అని మేము సగర్వంగా చాటుకుంటున్నాం. ఇందులో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా మా ముత్తురాజయ్య అవధాని గారు ఎన్నో అవధానాలు చేశారు. మంచి సహృదయమూర్తి. వారి పద్యం వారి రాగం రెండూ కూడా చాలా మనోహరంగా ఉంటాయి. వారిందులో ఈవేళ పాల్గొంటున్నారు. ఒక సీనియారిటీ క్రమం అనేటువంటిది పాటించాలి కాబట్టి ముందుగా ముత్తురాజయ్య గారితోనే ప్రారంభం చేద్దామని అనుకుంటున్నాము. ఆ తర్వాత క్రమం చెప్తున్నాను. డాక్టర్ శాస్త్ర రఘుపతి గారు, వారు ఆన్లైన్లో ఎన్నో అవధానాలు చేశారు. భక్తి సాధనం పత్రిక నేపథ్యంలో, భక్తి సాధనం పత్రిక ఆధ్వర్యంలో వారు పండరి రాధాకృష్ణమూర్తి గారు ఏదైనా అంశపూరణ కోసం అంశం ఇవ్వగానే వెంటనే స్పందించేటువంటి అగ్రగణ్యులు. వెంటనే స్పందిస్తారు. 10-15 నిమిషాల్లో ఆ పూరణ చేసి పంపిస్తారు. అంత ఝటితి స్ఫూర్తి ఉన్నటువంటి వారు. వయస్సు సరే, వయస్సు ఏదైనా కూడా వారి తేజస్సుకు నమస్కారం. కాబట్టి అలాంటి రఘుపతి గారి వేళ పాల్గొంటున్నారు. వారి 2వ నంబర్. 3వదిగా నేను మీ అందరికీ సుపరిచితుడిని. ఆ తరువాత క్రమం 4 డాక్టర్ రఘురామశర్మ, మా సోదరుడు. సుమారుగా 100 వరకు అష్టావధానాలు చేసినటువంటి సాహితీ వ్యక్తిత్వం ఆయనది. మా అవధాన కుటుంబంలో చిన్నవాడు. మా తాతగారు అవధాని, మా నాన్నగారు అవధాని, నేను, మా తమ్ముడు. అలాగే మా ఊరిలో మరొక అవధాని రత్నం ఉన్నారు. ఆయన బండికాడి అంజయ్య గౌడ్. వారి వేళ రావాల్సి ఉంది, కానీ ఏదో అనివార్యమై రాలేదు. వారిది 1, 2, 3, 4 5వ నంబర్ పట్వర్ధన్ గారు.
మంచిర్యాలలో డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. వారికి స్వాగతం. వారు కూడా ఇంతవరకే వారి నోటి నుండి విన్నాను ఏంటంటే సుమారు 60 అవధానాల వరకు కూడా ఆన్లైన్లో చేశారట. ఒక శతావధానం కూడా ఆన్లైన్లో చేశారని మొన్ననే విన్నాను. అట్లానే ఒక 10 ప్రత్యక్ష అష్టావధానాలు కూడా నిర్వహించారు వారు. వారికి స్వాగతం తెలుపుతూ చివరగా మా భరత్ వెరీ జూనియర్, దో హీ ఈజ్ వెరీ నియర్ టు మీ, హీ ఈజ్ జూనియర్, చాలా నియర్, నాకు దగ్గరగా ఉన్నాడు కూడా. నియర్. భరత్ తిరుపతిలో సంస్కృత విద్యాపీఠంలో చక్కగా అధ్యయనం చేస్తున్నాడు. ఇంతవరకు కూడా ఆన్లైన్లో అవధానాలు చేశాడు, ప్రత్యక్షంగా చేశాడు. 2 ప్రత్యక్ష అవధానాలు చేశాడు. మంచి వర్ధమాన అవధాని. ఇప్పుడు చూస్తారు ఆయన స్ఫూర్తి ఏంటో మీరు. మరి ముందు కూర్చున్నటువంటి సహృదయమూర్తులు అందరికీ కూడా ఒక్కొక్కరు మీరు ఎలా అంటే ఒక్కొక్కరు ఒక 100 మంది సమానం అని అనుకొని మేము మా కవితా ప్రదర్శనను మొదలు పెడుతున్నాము. కాబట్టి మీ చెవులు ఎలా ఉండాలో ఉచ్చైశ్రవులు కావాలి. ఉచ్చైశ్రవులు అంటే హృదయపూర్వకమైనటువంటి నమస్సులను తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం ఆలస్యం లేకుండా. మరి ఇక్కడ కూర్చున్నటువంటి ప్రాష్టిక మిత్రులు వీరు కూడా సామాన్యులు కాదు, అసామాన్యులు, మాన్యులు. చుక్కాయపల్లి శ్రీదేవి గారు, శ్రీమతి చుక్కాయపల్లి శ్రీదేవి గారు మంచి సాహితీ విదుషీమణి. వారిది కూడా చాలా వేగవంతమైనటువంటి పద్యం, చాలా ఆశుగా పద్యం బాగా చెప్పగలుగుతారు. పూర్ణ ప్రశ్న వినగానే ఏటీఎల్లోనైనా కూడా కార్డు పెడితే డబ్బులు లేట్ అవుతుండొచ్చు, కానీ వారి నోటి నుండి పద్యం లేట్ కాదు, వచ్చేస్తూనే ఉంటుంది. అంత మంచి జటితి పద్యస్ఫూర్తి కలిగినటువంటి విదుషీమణి శ్రీదేవి గారు. శతావధానం కూడా వారు ఆన్లైన్లో చేశారు, చాలా సంతోషం. వారు మహబూబ్ నగర్ నుంచి ఇక్కడికి రావడం ముదావహం. అట్లాగే శ్రీమతి పుస్తకం అలాగే సరస్వతి రామశర్మ గారు, శ్రీమతి సరస్వతి రామశర్మ గారు అందరికీ సుపరిచితురాలు, సిద్దిపేట వాస్తవ్యురాలు. వారి నాన్నగారు రఘురామశర్మ గారు గొప్ప కవి, మంచినీళ్ళ రఘురామశర్మ గారు. కాబట్టి అలా పరంపరగా సాహితీ వ్యక్తిత్వం పుణికిపుచ్చుకున్నటువంటి విదుషీమణి సరస్వతి రామశర్మ. చక్కటి పద్యం రాయగలరు, చక్కగా పద్యం పాడగలరు. వారు ఈవేళ రాష్ట్రీకురాలుగా వర్ణనాంశాలి రాష్ట్రీకురాలుగా ఉన్నారు. అట్లాగే కవిశ్రీ సత్యబాబు గారు మంచి కవి. ఆయన ఎక్కడ సాహితీ సభ ఉన్నా కూడా పరుగున రెక్కలు కట్టుకొని రాలుతారు. అది వారి యొక్క సౌజన్యం. మంచి పద్యం రాయగలుగుతారు. ఇంతవరకు కొన్ని కావ్యాలు కూడా వెలయించారు. వారికి ఈ సభ ఈ ఆలయంలో ఎన్నో వేదికలపైన వారిని నేను చూశాను. ఎంత ఉదారమైనటువంటి స్వభావంతో వారు ఈ పండరి రాధాకృష్ణమూర్తి గారు నిర్వహించే కార్యక్రమాలకు వస్తూ ఉంటారు. వారికి స్వాగతం పలుకుతూ వారి సమస్య ఇస్తారు. రాంపల్లి నరసింహారావు గారు వారు ఎందుకంటే పిలవగానే వచ్చి కూర్చున్నారు. అంటే అవధానం అంటే ఎంత ప్రీతి ఉన్నదో వారి వదనంలో మనకు తెలుస్తూ ఉన్నది. సాహిత్యం అంటే మరి ఎంత వారికి ఆనందమో వారి ముఖతః మనకు తెలుస్తూ ఉన్నది. కాబట్టి వారికి స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు వారు ఆశు అంశాన్ని ఇచ్చి ఈ సభను అలవింపజేస్తారు. ఇందులో మరొక అంశం చెప్పవలసి ఉన్నది ఏంటంటే, ఇది ఆశ కవిత ప్రదర్శనము అన్నాం కాబట్టి దీనికి ధారణ అనేటువంటిది అవసరం లేదు. రెండవ అంశం ఏంటంటే, ప్రశ్న ఇచ్చిన తర్వాత ఒక మొదటి ఆవృత్తిలో దత్తపది తీసుకుంటామనుకోండి. దత్తపది ఆవృత్తి పూర్తి అయిన తర్వాత
రెండవ ఆవృత్తిలో మరొక అంశం స్వీకరిస్తాం. అట్లా 4 ఆవృత్తులు ఉంటాయి. ఒక్కొక్క ఆవృత్తిలో ఇచ్చినటువంటి అంశానికి మొత్తం పద్యం చెప్పడం అనేటువంటిది ఒక నియమంగా పెట్టుకున్నాం. ఎందుకంటే రెండు పాదాలు అని అంటే మళ్ళీ ఆలస్యం అవుతుంది కాబట్టి ఏమంటారు, ఇది బాగుంది. విన్నవాళ్ళకు కూడా ఒక పద్యం మొత్తం ఎంజాయ్ అదే ఆ విధంగా ఆ క్రమంలో మనము నడిపిద్దామనేటువంటి. అందుకు అంటే దత్తపదిని ఎందుకు స్వీకరించాలి, వర్ణన స్వీకరించవచ్చు కదా, సమస్య స్వీకరించవచ్చు కదా అని అంటే దత్తపదంలో గొప్పనైనటువంటి ఉదాత్తమైనటువంటి అర్థం ఉంది. ఏమిటా ఉదాత్తత అంటే ఇవ్వడం నేర్చుకోవాలి ముందు. కాబట్టి దత్తాత్రేయ స్వరూపమే దత్తపది. దత్తాత్రేయ స్వరూపం కాబట్టి ఆ స్వరూపంతో మనము పద్యాన్ని మొదలు పెడితే మనకు జీవితంలో అనంతమైనటువంటి ఒక గొప్ప భాగ్యం కలుగుతుంది, ఒక విజ్ఞానం కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో మనం దత్తపదికి నాంది పలుకుతున్నాం. దత్తపదిని ఇవ్వాల్సిందిగా శ్రీమతి చుక్కాయపల్లి శ్రీదేవి గారిని అభ్యర్థిస్తున్నాను. ఓం నమః శివాయ. వేదికను అలంకరించిన అవధాన వరేణ్యులకు, పృచ్ఛకాగ్రేసరులకు మరియు ప్రేక్షకులందరికీ నా యొక్క నమస్కారములు. నేటి అవధానంలో దత్తపది అంశంలో కరణము, చరణము, భరణము, స్మరణము ఈ 4 పదాలతో ఐచ్ఛికాంశాన్ని ఐచ్ఛిక వృత్తంలో వర్ణించవలసిందిగా కోరుతున్నాను. ఐచ్ఛికాంశం అనే కంటే అంశం ఐచ్ఛిక ఉండాలండి, అంశం ఇవ్వాలి. అది ఐచ్ఛికం పెట్టుకోండి. కరణము, చరణము, భరణము, స్మరణము. స్మరణం ఈ 4 పదాలతో పద్యాన్ని పూజించవలసిందిగా కోరుతున్నాను. సరస్వతీ దేవుని వర్ణించారు. అంశము నిర్దేశిస్తే ఏ వరుసలో రావచ్చు కదా. అట్లా ఆమె చెప్పలేదు కదా, ఏది చెప్పలేదు కాబట్టి మన అభిష్టం ఎట్లయినా మార్చుకోవచ్చు. చరణము, భరణము, స్మరణం. హరణము, చరణము, భరణము, స్మరణము చక్కటి పదాలు. ఈ పదాలతో మంచి అంశం సరస్వతీ మాత గురించి వర్ణించమని అడుగుతూ ఉన్నాను. మరి సీనియర్ అవధాని, మాన్యులు, జ్యేష్ఠులు, శ్రేష్ఠులు, గరిష్ఠులు శ్రీ ముద్దురాజయ్య గారి క్షిప్రావధానిని కోరుతున్నాను వర్ణించాల్సిందిగా. చేరగలేదు ఠారుని ప్రసిద్ధ బుధేంద్రుల కావ్య సంహతి, తీరిక చూడలేదు భవదీయ కృపాత్త కవిత్వ తత్వ విస్తార మనోభుజాతుల బధానములం సలుపంగ కాంచుటం, కోరిక గల్క చేయనది కూరిమినం కనుమమ్మ భారతీ. చరణ సరోజ యుగ్మముల సారెకు గొల్చుచు, చరణ సరోజ యుగ్మముల సారెకు కొల్చుచు, నెమ్మనంబునం స్మరణము చేయువారలకు సంతతము, కరమందు పైడియై మరణము చేయువారలకు సంతతము, కరమందు పైడియై చరణ సరోజ యుగ్మముల సారకు కొల్చటి వారి సారకు కొల్చటి భక్త కోటికి కోటులను స్మరణము చేయువారలకు సంతతము కరమందు పైడియై. భరణము,
చరణము స్మరణము కరణము. కరణము చరణము భరణము స్మరణము. భరణము కరణము లేదా? కరమందు పైడి ఆచరణమునందు ఆచరణమునందు దిట్టలయి స్వాతలి నొప్పెడి వారి ఎప్పుడా భరణములన్ కవిత్వముల భాషిలజేసడి తల్లి భాషిలజేసడి వాణి మృక్కెదన్. చరణ సరోజయుక్తముల సారకు గొల్చుచు వీడకుండ సంస్మరణము చేయువారలకు సంతతమున్ కరమందు పైడి ఆచరణములందు మిన్నలయి స్మాతలి నొప్పెడి వారి కెప్టు ఆభరణములం కవిత్వముల భాషల చేసడి వాడి మృక్కెదన్. చిన్న చిన్న ఒకటి బాగా తేడా వస్తుండవచ్చు. అమ్మవారి దయ. మరొక అంశం నేను మనవి చేయదలుచుకున్నాను ఏంటంటే, ప్రతి అవధాని కూడా అంశాన్ని స్వీకరించే ముందు, పూరణ చేసే ముందు ఒక్క ప్రార్థనా పద్యం చదవచ్చు. ఎందుకంటే ఇష్టదేవత ప్రార్థన అనేటువంటిది అవసరమే కనుక. ఇప్పుడు ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అమ్మా వాసరవాణి నిన్ను మదిలో ఆరాధనల్ చేసి, అమ్మా వాసరవాణి నిన్ను మదిలో ఆరాధనల్ చేసి, పద్యముల్ గూర్చి నుతించి వేడుదును. అమ్మా వాసరవాణి నిన్ను మదిలో ఆరాధనల్ చేసి, అమ్మా వాసరవాణి నిన్ను మదిలో ఆరాధనల్ చేసి, పద్యముల్ గూర్చి నుతించుచుందు జనని అర్థించెదన్ నిన్ను రమ్యమ్మౌ భావ విశేష మార్దవులౌ అర్థించెదన్ నిన్ను రమ్యమ్మౌ భావ విశేష మార్దవములౌ మాధుర్య పద్యములన్ నెమ్మిన్గూత్సవధానమందిపుడు మన్నిం పంగవాగీశ్వరి. అమ్మా వాసరవాణి నిన్ను అంతేనా? ఇప్పటి దత్తపరి కరణము చరణము స్మరణము భరణం. చరణములు నమ్మి కొలువ, చరణములు నమ్మి కొలువ త్రికరణముల వేడుకొనగా, చరణములు నమ్మి కొలువగా చరణములు నమ్మి కొలువ త్రికరణముల వేడి కొనగా, కమనీయమునౌ భరణము నీవే శారదా, భరణము నీవే భరణము నీవే శారద. స్మరణము చేసేదను నిన్ను సద్గుణ నిరతిన్, స్మరణము చేసేదను నిన్ను సద్గుణ భక్తిన్. చూసారా, ఒక విలక్షణత వైచిత్ర్యం ఏమిటంటే, ఈ 4 అంశాలకు గాను ఉన్నటువంటి అవధానులందరూ కూడా వివిధములైనటువంటి ఊహా వైచిత్రితో పద్యాన్ని చెప్తున్నారు.
మనకు హైదరాబాద్లో కోటి ఉంది. కోటికి చరణమునంటి వేడెదను శారద గాన విశారద చరణమునంటి వేడెదను శారద గాన విశారద కళాభరణము నీవే సాహితికి కళాభరణము నీవే సాహితికి వాసరవాసిని వీవే తల్లి వాసరవాసిని వీవే తల్లి నీ స్మరణముపాస్య కోటులకు జ్ఞాన సుసౌరభమిచ్చునమ్మ వ్యాకరణము నీవే శబ్దవరభాసము నీయవే హే సరస్వతీ స్వస్తి. ఇప్పుడు తర్వాత వారు డాక్టర్ గౌరీభట్ల రఘురామశర్మ. ప్రార్థన. అమ్మ దయుంచుమమ్మ మహిమాన్విత వాక్కుల పల్కనించ అమ్మ దయుంచుమమ్మ మహిమాన్విత వాక్కుల పల్కనించ జ్ఞానమున గుచ్చుమమ్మర మనమున దుర్భర రోగ బాధలు కుమ్మడి మనమున దుర్భర రాగబాధలు కుమ్మడి మాన్పుమమ్మ రసయోగవధాన విధాన ధారలై కమ్మగా కుమ్మరింపుమా నవకల్పలత ఆశు కవిత్వ భారతి చరణమునుల్లసిల్లగా సత్కళ సంస్కృతి సాహితీయ సంస్కరణము చెన్నుమీరగను చక్కని సంస్కృతి సాహితీయ సంస్కరణము చెన్నుమీరగను కమ్ర పరిమళ లీలలేల శ్రీకరణము కూర్చుమమ్మ కావ్య కళా వినోదనాద శ్రీకరణము కూర్చుమమ్మరో వికాసము గల్గగా శ్రీకరణము కూర్చుమమ్మరో వికాసము గల్గగా దీధితి శుభాభరణము మాకు వెలుగులిడు భారతీ మృక్కెదా భవ్య భారతీ మృక్కెదా చిత్తశుద్ధినై భారతీ మృక్కెదా చిత్తశుద్ధినై
సభకు నమస్కారం, పెద్దలకు వందనాలు. శ్రీకృద్భావ పరంపరార్థినగుచుం శ్రీకృద్భావ పరంపరార్థినగుచుం శ్రీవాసరారాజ్ఞి బ్రాహ్మీ కళ్యాణి స్మితాననేందు విభవా బ్రాహ్మీ కళ్యాణి స్మితాననేందు విభవా హృద్యానుకంపానిధి సాకల్యంబుగ నిన్వధానమున సాకల్యంబుగ మూడో పాదం అండి. సాకల్యంబుగ నిన్వధానమున నిన్వధానమిదియున్ చైత్రంబుగా సాకల్యంబుగ నిన్వధానమిదియున్ చైత్రంబుగా ప్రాకట్య స్థిర భక్తి గొల్చెదను భాస్వద్భవ్య భాషాకృతి శరణమటంచు నీ చరణ సత్సరసీ జయుగంబు గొల్చి శరణమటంచు నీ చరణ సత్సరసీ జయుగంబు గొల్చి శరణమటంచు నీ చరణ సత్సరసీజ యుగంబు గొల్చెదన్ స్మరణము చేతు నామదిని శారద స్మరణము చేతు నామదిని శారద నిన్నెడబాయకుండా స్మరణము చేతు నామదిని శారద నిన్నెడబాయకుండా. తర్వాత కరణము నిన్నెడబాయకుండా నా కరణము వీవే చేయగల కార్యములందు నా కరణం అంటే పరికరం. నా కరణము వీవే చేయగల కార్యములందు వధాన విద్యలో కరణము వీవే చేయగల కార్యములందు వధాన విద్యలో భరణం ఉంది. కరము దయాబ్ధి దయామతిన్ గొనుము గ్రక్కున భరణం కరముదయామతిన్ గొన్ము గర్కున సద్భరణాత్మ నిచ్చుచున్ సద్భరణాత్మ నిచ్చుచున్ కరము దయామతిన్ గొనుమ గ్రక్కున సద్భరణాత్మ నిచ్చుచున్ గ్రక్కున సద్భరణాత్మ నిచ్చుచున్. చాలా ఉత్కృష్టమైనటువంటి పూరణం చేస్తున్నారు. అయితే ఒక చిన్న సూచన ఏంటంటే కరణము, చరణము, భరణము, స్మరణము, ఆ మూ కూడా వస్తే ఇంకా అందంగా ఉంటుంది. కొంతమంది మూని విసర్జిస్తున్నారు. ఆ మూ కూడా రావాలి. ఎందుకంటే దత్తపది అన్నప్పుడు ఇచ్చినటువంటి పదము అలాగే ఉండాలి. అది ఒక నియమం. అందువల్ల అట్లా ఉండేలా ప్రయత్నం చేయండి తర్వాత అవధానం. ఇప్పుడే ఇచ్చేశారు మా ఐతకోని వెంకటేశ్వరరావు కవి అవధాని. ఒక విశేషం ఏమిటంటే ఆయన సైన్స్ ఉపాధ్యాయుడు, కానీ తెలుగు పట్ల ఎంతో ఆసక్తిని పంచుకొని ఒక కవిగా అయ్యి మళ్ళీ అవధానిగా కూడా మారారు. అసలు
ఇప్పుడు భరత్ శర్మ పూరణ చేస్తారు. నాహం యాచే బహువిధధనం నైవ హర్మ్యాన్ మనోజ్ఞాన్ శశ్వత్కీర్తిం సుజనకవిభిః స్తూయమానాం న యాచే సర్వోత్కృష్టాం అతులపదవీం నైవ యాచే కదాచిత్ యాచేహం తే చరణభజనం కేవలం ముక్తికామః. త్రికరణముల్ వెలుంగగ త్వదీయ గుణం ములగొల్చుచున్ సదా. త్రికరణముల్ వెలుంగగ త్వదీయ గుణం ములగొల్చుచున్ సదా. అకలుషమైన నా కవనము ఆభరణం మొగనిత్తు నీకు. అకలుషమైన నా కవనము ఆభరణం మొగనిత్తు నీకు. ఇత్తు నమ్మరో అకలుషమైన నా కవనమాభరణం మొగనిత్తు నమ్మరో. సుకరముగా 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 వసించుటకు సుకరముగా వసించుటకు సుకరము చేయు జీవితము చూచిన నీ స్మరణమ్మే. సుకరము చేయు జీవితము చూచిన నీ స్మరణమ్మే. భూమిపై ఇక సతతము మాకు జననీ చరణం ములే సద్గృహములో. ఇక జననీ ఇక నిటు మాకు జననీ చరణం ముల సద్గృహములో. కొంచెం చాలా చక్కగా రాగయుక్తమైనటువంటి పద్యం కూడా వారి నుంచి విన్నాం. భరత్ శర్మ నుంచి శ్రావ్యంగా ఉన్నది గొంతు కాబట్టి చక్కటి ప్రగతి సూచిస్తున్నది ఆయన వాడిన పదజాలం కానీ గొంతు కానీ ఆయన సాహిత్యం కానీ. తర్వాత ఇప్పుడే వచ్చినటువంటి మా ఐతగోని వెంకటేశ్వర అవధాని ఆయన ఈ దత్తపది పూరణ చేస్తారు. ఒక ప్రార్థనా పద్యం కూడా. సభకు నమస్కారం. ప్రార్థన. నీ రూపంబును ఊహసేయ కలలో నిక్కంబ సాధ్యంబు నాకో రాధేశ్వరయంచు బ్రహ్మ పలుకన్
యోగీశ నాకెట్టులౌ నీరూపంబు సమాధి హేతువనుచున్ నే వింటినోయ్యా ఓ నీరేజాక్ష కృపాక్షర ప్రతతితో నీ రూపం చూపవే ఓ నీరేజాక్ష కృపాక్షర ప్రతతితో నీ రూపం చూపవే. ఇప్పుడు దత్తపరిపూర్ణ చరణము కరణము స్మరణము భరణము. చరణములీవియన్న చరణములీవి తత్వముల సారస పద్మములంచు నెంచుచున్ కరణము నాదు మానసపు కమ్ర మహాలయ వ్రాలుచుండగా స్మరణము నిన్నిరంతరము స్మరణము నిన్నిరంతరము జ్ఞానమయూఖ సుపద్య జాతమాభరణము జ్ఞానమయూఖ సుపద్య జాతమాభరణము గాఘ చేసెదను భాసరవాసిని నన్ను బ్రోవవే. చక్కగా 2:40కి ప్రారంభించాము. ఒక ఆవృత్తికి ఎంత పట్టిందో మీరే చెప్పాలి. అంటే 20 నిమిషాలు అంటే 28 నిమిషాలు పట్టిందండి ఒక ఆవృత్తికి. చాలా వేగంగానే నడిచిందని అనుకోవాలి. చాలా ఇదే పద్ధతిలో ఇంకా వచ్చే 3 ఆవృత్తులు కూడా చాలా వేగంగా ఉంటాయి. ఇంకా తక్కువ సమయం పడుతుంది. ఎందుకంటే ఈ మొదటి ఆవృత్తిలో ప్రతి ఒక్కరూ ఒక ప్రార్థనా పద్యాన్ని చెప్పారు. అందువల్ల మనకు వచ్చే ఆవృత్తిలో ఇది తక్కువ సమయమే పడుతుంది. 20 స్వీకరిస్తున్నాం. లేడీస్ ఫస్ట్ అన్నారు కదా, అందుకని వారిద్దరిదే ముందు దత్తపల్లి గారు వర్ణనాంశాన్ని ఇప్పుడు సరస్వతి రామశర్మ గారు ఇస్తారు. చెప్పండి చేస్తాను. సభా సరస్వతి నమస్సులు. శ్రీ కళ్యాణమయీ దయామృత రసస్నిగ్ధ ప్రపూర్ణంబులో నీకందోయి వెలుంగు వెన్నెలలో నీ నీరేజ పాదధ్వని నీ నీరేజ పాదధ్వని సాకల్యార్చిత కుంకుమమ్ములు సమస్త శ్రేయముల్ ప్రేయముల్ మా కుంగూర్చుమ బాదరాయణ మహామాన్య ప్రతిష్టాపిత బాదరాయణ మహామాన్య ప్రతిష్టాపిత. సభాయ నమః. నా అంశము వర్ణనాంశము సందర్భోచితంగా ఇవ్వదలుచుకున్నాను. నిరాడంబరుడు, భోలాశంకరుడు, భక్త వశంకరుడు చెప్పుకుంటూ పోతే ఆదిదేవుడు, ఆది భిక్షువు ఎన్నో విశేషణాలు ఉన్నాయి. భక్త వశంకరుడు, భక్త సులభుడు చాలా చాకచక్యంగా ఎంతోమంది ఆయనను వశపరుచుకున్నారు. పశు పక్షాదులు క్రిమి కీటకాలు సైతం భక్తులనుగా వశపరుచుకున్నటువంటి భోలాశంకరుని సన్నిధిలో ఉన్నాము. ఏదేని ఒక భక్తుని యొక్క చిన్న వృత్తాంతాన్ని అందులో ఇముడుస్తూ శ్రీయాలుడు కావచ్చు లేదా కాళహస్తీశ్వర నుండి కానీ ఏదేని ఒక కథాంశాన్ని అందులో వచ్చేటట్టుగా ఏదేని వృత్తము 4లో నాకు పద్యాన్ని అందించవలసిందిగా వినయపూర్వకంగా అర్థిస్తున్నాను. భక్తవశంకరుడైనటువంటి
శంకరుని గురించి వర్ణిస్తూ అందులో ఎవరో ఒక భక్తుని పేరు తీసుకురావాలి అనేటువంటిది ఒక కండిషన్ పెట్టారు. కాదా, దేవుడి స్మరణనే కాదు, భక్త స్మరణ కూడా కావాలి. కాబట్టి ఈ భక్తుడు కూడా భగవంతుడు అవుతాడు కదా. అందువల్ల భక్తుడు భగవంతుడు అవడం అంటే హనుమంతుడు భక్తుడు, ఆయన భగవంతుడు అయ్యాడు కనుక భక్తుణ్ణి తీసేయరాదు ఎప్పుడైనా కూడా. అందువల్ల ఆ శివ భగవంతునితో భక్తుణ్ణి కూడా చేర్చి వృత్తాన్ని చెప్పమన్నారు. వృత్తం అని గుర్తుపెట్టుకోండి అందరూ. కాబట్టి ఏదైనా ఒక వృత్తంలో అన్నారు. ఇప్పుడు అందుకుంటారు మా రాజయ్య గారు. బ్రతుకున్ కొద్ది దినంబులం చెరిగి బ్రతుకున్ కొద్ది దినంబులం బ్రతుకున్ కొద్ది దినంబులం చెరిగి సద్భక్తిన్ శివున్ గొల్వ సద్భక్తున్ శివున్ గొల్వ అద్భుత రీతిన్ కరుణాంబురాసి అద్భుత రీతిన్ కరుణాంబురాసి ఎంతో తీక్ష్ణ రూపంబుతో అతనిన్ కైకొని పోవనాయముడు అతనిన్ కైకొని పోవనాయముడు ఉద్యత్రీతి కాపాడే ఉద్యత్రీతి పాశంబుతో నతనిన్ బట్టి పాశంబుతో పాశంబుతో ఉద్యత్రీతి కాపాడే కాపాడే అంకిత నీటి కాపాడే అద్భుత లీలం అద్భుత దోశక్తి మృకండ జాతు అద్భుత శక్తి మృకండ జాతుని సురసందోహంబులు మెచ్చగన్ మార్కండేయుని పేరు రావాలని మృకండు జాతుడు మృకండ జాతు తీసుకోవచ్చు కదా. మృకండ సూతునే ప్రస్తుతం డాక్టర్ శాస్త్రి రఘుపతి గారు పూర్ణ చేస్తారు. భోలా శంకరుడి భక్తుల వర్ణనాంశ. ఓం శ్రీమాన్. తిన్నని మూఢ భక్తుని సుధీమతి రోచితి వేళ నీవు తిన్నని మూఢ భక్తుని సుధీమతి బ్రోచితి వేళ నీవు ఏమన్నను ఓర్చినావట ఏమన్నను
ఓర్చిన వెటుల ఆదట ఏమన్నను ఓర్చిన వెటుల ఆదట నీవు భరించలేదుకో మన్నన ఊర్చి ఏమన్నను ఓర్చినావుకో ఏమన్నను ఓర్చిన వెటులు ఆదట నీవు భరించలేదుకో మన్నన తోడ నీవతని మౌన మన్నన తోడనిచ్చి తేలను మన్నన తోడనిచ్చినవి మౌనముగా మధుమాంస భక్షణల్ తిన్నగ చేసి తేలను తిన్నగ చేసి తేలను సుధీవర తిన్నగ చేసి తేలను సుధీవర ఓ జగదీశ శంకరా తిన్నగ చేసి తేలను సుధీవర ఓ జగదీశ శంకరా. తిన్నడు తిన్నడు అంటాం కానీ వాడు ఏం తిన్నాడు అసలు పాపం? ఏమి తినకుండా భగవంతుడికి అన్ని పెట్టాడు, వాడు తిన్నడయ్యాడు. భక్తి రసానికి రాగాడు. బాగుంది. సరే, నా వంతు. కన్నప్పన్ కరుణించినావు గదా, కన్నప్పన్ కరుణించినావు గదా, తత్కైవారము కన్నప్పన్ కరుణించినావు గదా, త్వత్కారుణ్యమే పార. కన్నప్పన్ కరుణించినావు గదా, త్వత్కారుణ్యమే పార. ఆ చిన్నారిన్ సుమురు కండు పట్టి, ఆ చిన్నారిన్ సుమురు కండు పట్టి, ఆ చిన్నారిన్ సుమురు కండు పట్టినల వాసిన్ వాసిన్ పేర్మి రక్షించితే, పేర్మి రక్షించితే. విన్నానయ్య భవత్కథాసుధల, విన్నానయ్య భవత్కథాసుధల, విన్నానయ్య భవత్కథాసుధలలో విశ్వేశ హే శంకర, అన్నా భక్తవ శంకర, శంకర అన్నా భక్తవ శంకర. కొలుతు నిన్నానంద సంధాయక, కొలుతు నిన్ను ఆనంద సంధాయక. రాసుకోవడమే ఆలస్యం ఉంది. తర్వాత భక్తవ శంకర కూడా వచ్చింది. పట్వార్థన్ గారు, డాక్టర్ రఘురామ శర్మ. నేనే ఇంత ఆనందపడుతున్నా, భక్తులు ఎంత ఆనందపడుతున్నారు. మీరు భక్తులను లింక్ చేయడం బాగుంది. ఆధారంబగు భక్తి సాధన, ఆధారంబగు భక్తి సాధన యశోక్లాదైక సత్సాహితి, ఆధారంబగు భక్తి సాధన యశోక్లాదైక సత్సాహితి. ప్రాధాన్యైక కవిత్వవాసనల బోళా శంకరారాధన, బోళా శంకరారాధన. సౌధమ్మై భోళా శంకరారాధన సౌధమ్మయ్యను షష్ఠ సంఖ్య సుఖళా శ్రావ్యావధాన క్రియలు రాధాకృష్ణ. సప్త సంఖ్య సుఖళా
శ్రావ్యావధాన క్రియను రాధాకృష్ణ కళా ప్రపోషణము శ్రోత్రస్పందనం సంస్థుతుము రాధాకృష్ణ కళా ప్రపోషణము శ్రోత్రస్పందనము సంస్థుతుము. చాలా అద్భుతంగా చెప్పారు సార్. ఎందుకంటే ఆయన సాధనం భక్తి సాధనమే. భక్తి సాధనం. ఆయన నిజంగా భక్తుడు, కలియుగంలో భక్తుడు.